హలో అండి, వెల్కమ్ టు అద్వీస్ కిచెన్. ఈరోజు ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి మనం మిల్క్ బ్రెడ్, వీట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్కి మనం 2 ఎగ్స్, సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, చిల్లీ పౌడర్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చాప్ చేసినటువంటి చిల్లీ, చాప్ చేసిన పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వాటిని ప్రాపర్గా బీట్ చేసుకోవాలి. మనం ఎంత ప్రాపర్గా బీట్ చేస్తే మనకి ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది, బ్రెడ్ ఆమ్లెట్. సో అందులో ఎయిర్ గ్యాప్స్ పోయేంత వరకు ప్రాపర్గా బీట్ చేసుకున్నాక తగినంత ఉప్పు, కారం, ధనియా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అందులో కాస్త మిల్క్ యాడ్ చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ బాగా వచ్చి బ్రెడ్ డిప్ చేసినప్పుడు ప్రాపర్గా ఉంటుంది. సో అది ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక అందులో మనం చాప్ చేసిన చిల్లీ అండ్ మనం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కాస్త వేడిన తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని మనం బ్రెడ్ స్లైస్ని ఇప్పుడు ప్రిపేర్ చేసిన మిక్చర్లో డిప్ చేసి ప్యాన్ పైన వేయాలి. ప్యాన్ పైన వేసుకున్నాక మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకోవాలి. సో 2 సైడ్స్ మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. సో ఇది సిమ్లో చేసుకుంటే మీకు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇది ప్రాపర్గా 2 సైడ్స్ నుంచి వేగిన తర్వాత కావాలంటే ఎక్స్ట్రా మిక్చర్ని మీరు పైన యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎగ్స్తో చేయడం వల్ల దీనిలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ టైమ్స్లో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోవడానికి ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది. సో ఇలాగే అన్ని స్లైసెస్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. వీటిని సర్వ్ చేసుకొని మీరు టపాటా కచప్తో ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెసిపీ ఎలా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.